మీరు మాట్లాడితే ప్రభు మాకు తండ్రి నెమ్మది, మీరు మాట్లాడితే మాకు ఆదరణ, మీరు మాట్లాడితే మాకు స్వస్థత, మీరు మాట్లాడితే మాకు దీవెన ప్రభు కలుగుతుంది. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. సహాయం దయచేయండి, వెనకాల చెవి గ్రహించే మనస్సు నాకు మాకు అందరికీ దయచేయండి. నాతో మాట్లాడండి, ఈ బిడ్డతో మాట్లాడండి, నాకు కనిపించింది ఈ బిడ్డలకు కనిపించి ప్రభావ మీ మాటలు మాకు కనిపించి ప్రభావ మీరే మహిమ తెచ్చుకుని మీరే కనిపించుకున్నాను. యేసుక్రీస్తునామమును బట్టి అతి విముక్త ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. విశ్వ పాపములను మోసే యాగ పశువీతే, యాగ పశువీతే, యాగ పశువీతే. విశ్వ పాపములను మోసే యాగ పశువీతే, యాగ పశువీతే, యాగ పశువీతే. కోసి సిచి వదై పారే యేసు రక్తము, కోసి చీల్చి వదై పారే యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. పొల్లి పొల్లి పారుతుంది అరుణ నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. పొల్లి పొల్లి పారుతుంది అరుణ నది, కల్వరిలో యేసు స్వామి రుధిరమది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విశ్వ పాపములను మోసే యాగ పశువే. విశ్వ పాపములను మోసే, ఎవరి పాపములండి? విశ్వ పాపము. విశ్వం అంటే ఏంటి? విశ్వం అంటే భూమి ఒకటే కాదండి, భూమి ఒకటే విశ్వం కాదు. ఈ భూమి కాకుండా అనేకమైన ప్రపంచాలు దేవుడు సృష్టించాడు తన మాట ద్వారా, తన వాక్కు ద్వారా. అనేకమైన ప్రపంచాలను దేవుడు, ప్రపంచానికి లెక్కలేదండి, కోట్ల ప్రపంచాలను సృష్టించాడు. ఈ కోట్ల ప్రపంచాలలో ఇక భూమి ఒక చిన్న భాగం, ఇదొక చిన్న భాగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎక్కడికి వచ్చి కార్చాడు రక్తం? ఎక్కడికి వచ్చి కార్చాడు? విశ్వ పాపములను మోస్తే యాగ పశువీదే. ఎక్కడికి వచ్చి కార్చాడు? ఇన్ని కోట్లాది కోట్ల ప్రపంచాలు ఉన్నప్పుడు మరి ఈ ప్రపంచాలేమి దేవుడికి అనుకూలతగా లేవా? అర్థమవుతుంది నా వాక్యం, అర్థమవుతుంది కదా మీకు, నా మాట అర్థమవుతుంది కదా? ఇన్ని కోట్ల ప్రపంచాలలో దేవుడు వెళ్ళి బలి అయ్యే ఒక అవకాశం ఉందా లేదా? లేదండి. ఎందుకు లేదంటే ఎన్ని ప్రపంచాల్లో ఉన్న, ఇన్ని కోట్ల ప్రపంచాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క శరీరము, ఈ యొక్క రక్తము ఉన్నవారు కాదండి. వాళ్ళు ఆత్మరూపులు అన్నమాట. వాళ్ళు ఏమైనా అంటే ఇప్పుడు ఈ తలుపు వేసుకున్నా సరే ఆ తలుపు నుంచి అవతలకి వెళ్ళగలిగే శక్తి వాళ్ళకి ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా? ఏసయ్య తిరిగి లేచిన తర్వాత ఎడవచ్చాడు లోపలికి, తలుపుకి సావరించడం. చదివారు కదా వీళ్ళందరూ బైబిల్ చదివిన నాకు అర్థమవుతుంది. మరి అంతసేపు ఆడితే ఎలాగా? ఆయన తలుపులు తీయకుండానే లోనకి వస్తారు. ఆ యొక్క శక్తి కలిగిన వారు ఇతర ప్రపంచాల వారన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క మానవుణ్ణి దేవుడు వీళ్ళందరినీ వాక్కుతో సృజించాడు, అంటే మాటతో సృజించాడు. మాట పలికితే అవన్నీ వచ్చేసింది. మాట పలికితే ఇక పలానా ప్రపంచం రావాలంటే ప్రపంచం వచ్చేసింది. ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు రావాలంటే వచ్చేస్తారో ఆ వ్యక్తులను వారి యొక్క సామర్థ్యం చూపిన వారి పనులు దేవుడు నియమించి పెట్టారు. కానీ మానవుడిని చేయటానికి ఆయన వాక్కు ద్వారా చేయలేదు. ఎలా చేశాడు? ఒక మట్టిని తీసుకుని ముద్ద చేసి దాన్ని చక్కగా దాని యొక్క రూపాన్ని చేసి, అంటే ఏం చేశాడు? చేతులతో దేవుడు మానవుని తయారు చేశాడు. అంటే
విశ్వాన్ని రక్షించాలి. ఈ విశ్వములు ఎవరు తప్పు చేయలేదా అంటే ఎవరు తప్పు చేయలేదా? విశ్వములు ఎవరు తప్పు చేయలేదా? అందరూ తప్పు చేస్తారు. అపవాది ఎవరు చెప్పండి? అపవాది ఎవరు? లూసిఫర్ అంటే ఎవరు? ఎక్కడుండేవాడు? దేవుని యొక్క సన్నిధిలో దేవుని నిత్యము కొలిసేవాడు. మరి అపవాది తప్పు చేయలేదా? వాడి ప్రపంచం వేరే కదా. వాడు తప్పు చేయడమే కాదు, కానీ వాడికి ముందు కొంతమంది వేరే ప్రపంచాల వ్యక్తులు తప్పు చేసిన వారు ఉన్నారు. ఈ మాట మన పేతురు పత్రికలో దొరుకుతుంది. దేవదూతలతో సహా దేవుడు ఏం చేశాడంట? కఠినమైన బిలాములు అంటే పాతాళములు వాటిని బంధించి పెట్టాడంటండి. దేవదూతలతో సహా తీర్పు దినము కొరకు వాటిని వాళ్ళందరినీ బంధించి పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నిజంగా మంచి పనులు చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నది మంచిదే అని ఎవరైనా నమ్ముతున్నారంటే అందరూ నమ్ముతున్నారండి. అందరూ నమ్ముతున్నారా? మనం తెలుసు కాబట్టి మనం నమ్ముతున్నాం. మరి బయట వారు నమ్ముతున్నారా? అపవాది ఏమన్నాడు ఆమె దగ్గరికి వచ్చి, ఇది నిజమా అన్నాడు లేదా? ఇది నిజమా అన్నాడు కాదు కదా. మరి అపవాది చెప్పింది నిజమా? దేవుడు చెప్పింది నిజమా? దేవుడు ఏం చెప్పాడు? అది ఆ పండును మీరు తిని దినమున నిశ్చయముగా చచ్చేది. అపవాది ఏం చెప్పాడు? మీరు అది తిని దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల వల్లే కనబడతారు, మీకు అన్నీ తెలుస్తాయి. తెలిసియే లేదా? తెలుసు. మరి ఎవరు నమ్మాలి? వాడు ఇదే లోకంలో ఉన్నది. అంటే దేవుడు చేస్తున్న పనులు లోకంలో ఉన్న వాళ్ళకి మంచిగా కనిపించు. ఏదో చెడ్డ చేస్తున్నాడు, ఏదో దేవుడు ఈ పని సరైనది కాదు అనుకుంటారు. ఒక వ్యక్తి దారంటే వెళ్ళిపోతూ ప్రయాణంలో ఉన్న యాత్రికుడు దారంటే వెళ్తూ ఉండగా దారిలో ఒక గుమ్మడి పాదు, ఆనమయ పాదు తల్లి కనబడింది అన్నమాట. దారిలో కనబడితే వ్యక్తి అనుకున్నాడట, దేవుడు ఎంత ఎర్రవాడు. దేవుడికి అసలు జ్ఞానం లేదు. ఏం చేయాలి? పెద్ద చెట్టు పెట్టి దానికి కాసేటట్టు గుమ్మడికాయని చెయ్యాలి. ఎవరు అనుకునే దారంటే వెళ్ళే ఒక వ్యక్తి, యాత్రికుడు. అయితే ఇంకా కొన్ని చిన్న కాయలు ఉంటాయి కదా. ఈ చిన్న కాయలు చూడు, దేవుడు ఈ చెట్టుకి చిన్న కాయలు ఇస్తాడు. చిన్న దానికి ఏమో పెద్ద కాయలు ఇస్తాడు, కింద ఉన్న దానికి పైన పెద్ద చెట్టుకి ఏమో చిన్న కాయలు పెట్టాడని తన మనసులో అనుకుంటూ తను ప్రయాణం చేస్తూ యాత్ర చేస్తూ యాత్రాకాలంలో వెళ్తూ ఒక చెట్టు కింద అలసట తీర్చుకున్నాడు. ఆ చెట్టు ఏం చెట్టు అంటే చిన్న కాయలు ఉంటాయి కదా, క్యారెట్ చూసారా మీరు? దాన్ని ఏం చెట్టు అంటారు? మర్రి చెట్టు చిన్న కాయలు. చక్కగా ఏం చేస్తాడంటే అలసట తీర్చుకోవడానికి ఆ చెట్టు కింద కూర్చున్నాడు. అలసట తీరితే ఏమైంది? నిద్ర పట్టి తనకు వెలుగు వచ్చేటప్పటికి తను మూసేసి ఉన్నాడు. అంటే తనను కప్పేసి మొత్తం కాయలని. అర్థమవుతుందా? తన్నే ఏం చేసి కాయలని కప్పేసి. ఇప్పుడు ఇదే కాయ ముందు అనుకున్నాడు కదా, ఏమనుకున్నాడు? గుమ్మడికాయ అయితే దేవుడు ఇక్కడ ఎక్కాడు, కింద ఎక్కాడు, పైన ఎడితే బాగుండు కదా అనుకున్నాడు కదా. ఇదే గుమ్మడికాయ అక్కడ ఎక్కుంటే ఇతను పరిస్థితి ఏంటి? ఆలోచన. అంటే దేవుడు చేసిన పనులు మానవుడికి వెర్రితనముగా కనిపించే ఈ యొక్క మానవ యొక్క లక్షణమే కాదు, ఈ కోట్ల ప్రపంచాల్లో బ్రతుకుతున్న అనేకమైన జీవులు కూడా ఈ ఆలోచన ఉన్నది. ఈ ఆలోచన మనసులో ఉన్నవాళ్ళు కొంతమంది దేవుడి దగ్గర తెలంగాణ అవుతున్నారండి. దేవుడి సన్నిధికి వచ్చిన వాళ్ళు అందరూ రక్షణ పొందిన వారు కాదు. అవునా? రక్షణ పొందిన వాళ్ళనా? కాదండి. ఒకవేళ రక్షణ పొందిన స్థిరత్వము
లేని యొక్క బ్రతుకులు మనవి ఉన్నాయి. అంటే వీళ్ళు మనసులో ఏముంది? దేవుని మీద చెడ్డ తలంపు ఉన్నది, కానీ వాళ్ళు దేవునితో సెలవని అంటే సన్నిధికి వెళ్తున్నారు. సన్నిధికి వెళ్తున్నారు దేవదూతలని ఎలా చెప్పగలను? ఐడియా ఉందాయన? యోబు గ్రంథం, దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో 1వ దేవునికి స్తోత్రం. 6వ వచనం చూడండి. 1:1-6. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అపవాది కూడా వారితో వచ్చింది. ఇదేంటండి? దేవదూతలు కూడా ఒక సమయము. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఇక్కడ మనకి దేవుడు ఎలాగ ఏర్పాటు చేశాడో వారం ఆదివారం దేవుని సన్నిధిలో కూడుకున్న ఏర్పాటు ఎలాగైతే ఉన్నదో మిగతా ప్రపంచాల వ్యక్తులు కూడా ఒక సిస్టమ్ ఉన్నది. అర్థమవుతుందా? ఉన్నది లేదా? అర్థమవుతుందా? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలిచి దినం ఒకటి తటాస్థించెను. వచ్చినప్పుడు ఎవరు వచ్చారు? వాళ్ళు వచ్చిందా లేదా? అంటే దేవుని నమ్మిన వ్యక్తులు నమ్మని వ్యక్తులు కూడా దేవుని సన్నిధికి హాజరవుతారు. ఇంకో మాట, ఒక యజమానుడు పొలంలోకి వెళ్ళి మంచి గోధుమ విత్తి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది? గురుకులు ఎక్కడి నుండి వచ్చినాయని పనివారు వచ్చి యజమానుడు అడిగినప్పుడు ఇది శత్రువు చేసిన పని, అక్కడ పీకేస్తాం వాటిని అంటే ఏమన్నాడు యజమానుడు? వద్దు, అప్పుడే మీకు వాటితో పాటు పెరిగిన తర్వాత గోధుమలన్నీ కూర్చి ఒక దాంట్లో వేద్దాము, గురుకులు కూర్చి అగ్నితో కాల్చు అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇవన్నీ కలిసి పెరగవలసిందే. విశ్వాసులు అవిశ్వాసులు వీళ్ళందరూ కూడా, విశ్వాసులు అవిశ్వాసులు అంటే మళ్ళీ వేరే డిఫరెన్స్ వస్తుంది కదా. అవిశ్వాసులు అంటే ఎలాగా అవిశ్వాసులు అవుతారు అంటే దేవుడు తెలియని వాళ్ళు కాదు, దేవుడు తెలుసున్న వాళ్ళే. దేవుడు తెలిసిన వారు తెలియని వారు వీళ్ళందరూ కలిసే విశ్వాసం ఎప్పుడవుతావంటే నువ్వు రక్షణ పొంది దేవుని సన్నిధికి క్రమము తప్పకుండా వచ్చినప్పుడే విశ్వాసం అవుతావు. విశ్వాసి దేవుని సన్నిధికి నువ్వు కంటిన్యూగా వస్తున్నావు, దేవుళ్ళు బలపడుతున్నావు అన్నప్పుడు విశ్వాసం ఆమెకి ఎంత విశ్వాసం, ఆ కురవాడికి ఆయనకి ఎంత విశ్వాసం అని అనగలుగుతారు. ఎక్కడి వారు అంటారు లేదా? అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఏదో అప్పుడప్పుడు వచ్చి ఏదో నామకార్థం పండగ క్రైస్తవులు అంటారు కదా, పండగలకు వచ్చి అడావుడి చేసి వెళ్తే అది విశ్వాసమా? అది విశ్వాసం కాదండి, అది విశ్వాసం కాదు. నువ్వు సంవత్సరంలో నెలకోసారి లేదా సంవత్సరంకోసారి దాన ధర్మాలు చేసిన లేదా అనాథలకి దాన ధర్మాలు చేసి అన్నదానం చేసిన నువ్వు దేవుని రాజ్యానికి అడుగువి కాదు. నువ్వు జీవితాంతం దేవుని సన్నిధికి వచ్చినా నువ్వు రక్షణ పొంది విశ్వాసంతో బ్రతకపోతే దేవుని రాజ్యం నీకు అవకాశము లేదు. 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు ఇచ్చిన వారు ముగ్గురు ఎక్కడ ఉన్నారు? చెప్పండి, ఎక్కడున్నారు? ఆయన రాజ్యంలో ఉన్నారుగా, ఆయన దగ్గరే పనిచేస్తున్నారు కదా ఆ వ్యక్తులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే విశ్వంలో అనేక మంది దేవుని మీద వ్యతిరేకం కలిగిన వారు ఉన్నారు. అందుకే విశ్వ పాపములను మోసే యాగ పశువుదే. ఈ యొక్క మానవ జాతి నిమిత్తమే కాదు ఆయన రక్తం కార్చింది, ఆయన రక్తం మానవ జాతి. కానీ ఈ ప్రపంచాలలో ఎక్కడ ఈ అవకాశము లేదు. ఈ యొక్క భూమి మీదే అవకాశం ఉంది. ఈ యొక్క మానవ శరీరంలోనే రక్తం ఉంది. ఈ రక్తాన్ని ధరించాలంటే ఆయన నరరూపము ఎత్తాలి. నరరూపం ఎత్తితేనే తప్ప ఈ రక్తం ఆయన శరీరంలో ప్రవేశించడానికి అవకాశము లేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క ప్రపంచంలో కార్చిన రక్తమే విశ్వ పాపములకు మొత్తము సరిపోదంటారా? సరిపోతాయి. ఎందుకు సరిపోద్దంటే ఈ విశ్వం మొత్తాన్ని మోస్తున్నవాడు ఆయన కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు
ఇదివరకైనా విగ్రహారాధనలో చేశారు నమ్మడంలో ఉన్నారు కదా. కృష్ణుడి కోసం తెలుసుకొని తెలుసా తెలియదా? కృష్ణుడు తెలుసు కదా. కృష్ణుడు ఎవరు? దేవుడేగా, ఆ లెక్కలో దేవుడే కదా. కృష్ణుడి యొక్క నోటిలో అతను మన్ను తింటే తల్లి వచ్చి గద్దిస్తుంది మన్ను తింటుంది. గద్దించమన్నప్పుడు నేను తినలేదు అంటే చూపించు, నువ్వు తినవలేదు, నోరు చూపించండి, నోరు చూపిస్తాడు. నోరు చూపిస్తున్నప్పుడు ఈ యొక్క విశ్వం మొత్తం తన నోటిలో కనిపిస్తుంది. అర్థమవుతుందా? ఆలోచించండి. నేను ఎవరు దూషించండి, ఎవరిని ఆలోచించండి. వాళ్ళ దృష్టిలో ఆయన దేవుడే, మనం కాదనం. కానీ ఆయన చూపిస్తున్న విధానం చూడండి. అంటే విశ్వం మొత్తం ఎక్కడ ఉందండి? దేవుడిలో. సముద్రంలో నీళ్ళు ఉంటాయండి, సముద్రంలో వాటర్ ఉంటుంది, దాన్ని సముద్రం అంటాము. ఒక సొమ్ము నీళ్ళు తెచ్చి ఇక్కడ పెట్టి ఇది సముద్రము అంటే నువ్వు ఒప్పుకుంటావా? అందుకే విశ్వం మొత్తానికి సరిపడే యొక్క రక్తం ఆయన ఈ భూమి మీదే కార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వ పాపములను మోసే యాకోబు స్త్రీని కోసి చీల్చి వదయై పారే. ఆయన కొరడాలతో ఆయన ఏం చేశారు? చీల్చి నాగల చాలి తిన్నట్టు నా ఇంటును దున్నబడినని మాట్లాడతారు దేవుడు. చూడండి, మనకి వేదన అంతా, ఆయన పడిన వేదన అంతా తలుసుకుంటే మనకి వేదన కలగాలండి, భయం కలగాలండి. మనం భయపడుతున్నామా? దేవునికి భయపడుతున్నామా? చెప్పండి. భయం ఉందండి. ఇప్పుడు భర్త అంటే భార్యకి భయం అండి. భార్యకి భయం. భర్త బయటకు వెళ్ళాడు, పనికి వెళ్ళాడు. పనికి వచ్చినప్పటికీ ఈమె ఏం చేస్తుంది? భయం ఉన్న భార్య ఆమె ఎక్కడ తిరిగినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆ సమయానికి వచ్చి ఇంటికాడ ఉంటాడు. ఎందుకని? భయం. ఈ రోజున మనము దేవుడు మాట చెప్తాడు, నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, నేను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. మరి ఈ లోకంలో ఉన్న భర్తను భయపడుతున్నావు కదా, మరి విశ్వాధిపతి అయినా ఆయనకి ఎందుకు భయపడుతున్నామా? భయపడతలేదండి. భయపడితే నువ్వు ప్రార్థన మానవు. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి వచ్చే అవకాశం లేకపోయినా నీ ఇంటికాడైనా సరే నువ్వు ప్రార్థన నిత్యము ప్రార్థించడానికి ఆయన ఒక ఉపమానం చెప్పాడంట. ఏం చెప్పాడు? ఒక విధవరాలు మాటికి వెళ్ళి నాకు అధికారం ఏం చేస్తుందంటే ఆయన ఏం చేస్తుంది? గోజాడు నాకు న్యాయం తీర్చాడు. ఆవిడ క్యాప్ తీసుకుంటా ఇసుకిస్తుంది. నిత్యం ఇసుకగా నిత్యము ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి ఉంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయి. సన్నిధి లేదు ఈరోజు, దేవుని సన్నిధి లేదు. దేవుని సన్నిధి ఇశ్రాయేలుని నడిపించింది ఎవరు? ఇశ్రాయేలు అరణ్యం నడిపించింది ఎవరు? దేవుని యొక్క సన్నిధి. అంటే ఇశ్రాయేలు నడుపుతుంటే దేవుని సన్నిధి వారితో వచ్చిందండి. బండ కూడా వారితో నడిచిందనే మాట ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బండ నీరిచ్చిన బండ, హోరేబులో మోషే దర్శించిన బండ, ఇశ్రాయేలు కానాను వెళ్ళే వరకు వాళ్ళని విడిచిపెట్టలే. ఆ బండ నుంచి నీళ్లు మళ్ళీ వస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హోసన్ గారు పాట ఉంటుంది, అందులో రాస్తారు ఆ పాట, నాకు ఐడియా లేదు. అలాగా విశ్వ పాపములను మోసే యాగ పశువు. మొత్తం మన కోసమే కాదండి. ఇది దేవుడు ఏం చెప్పాడు? సువార్త ప్రకటించిన తర్వాత, చనిపోయిన తర్వాత మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి.